అని చెప్పి ఆ రోజు వాస్తవానికి ఏంటంటే ఈ జలశక్తి మినిస్టర్ల అడ్వైజర్ ఉండే వెదిరే శ్రీరామ్ గారు నిజంగా ఆయనకైతే హ్యాట్స్ ఆఫ్ అన్న. వెదిరే శ్రీరామ్ గారు ఇట్లా ఆ రోజు అడ్వైజర్ ఈ జలశక్తి మినిస్టర్ అడ్వైజర్ లేకుంటే ఇవాళ తెలంగాణకు మాత్రం పూర్తిగా అన్యాయం జరిగేది. నాకు ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వడము, రెండు రాష్ట్రాలకు న్యాయం జరగాలి, మన రాష్ట్రానికి అన్యాయం జరగద్దు, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరగద్దు. రాజ్యాంగబద్దంగా విభజన యాక్ట్ ప్రకారము మనకు జలాలు వినియోగం జరగాలి, మనం వాడుకోవాలని చెప్పి ఇటు ఈ రాష్ట్రానికి కానీ ఆ రాష్ట్రాన్ని సపోర్ట్ చేయాలి. న్యాయంగా ఇలా వెదిరే శ్రీరామ్ గారు ఉన్నారు. ఆ రోజు వెదిరే శ్రీరామ్ గారు ఎప్పుడప్పుడు అడ్వైజ్ చేస్తున్నారు, నాకు జలశక్తి మినిస్టర్కి అడ్వైజ్ చేస్తున్నారు. సార్ ఆ రాష్ట్రానికి అన్యాయం జరగద్దు, ఈ రాష్ట్రానికి అన్యాయం, రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు బాగుండాలని చెప్పి కోరికతో కేంద్ర ప్రభుత్వం రెండు రాష్ట్రాల గురించి ఆలోచించింది. కానీ తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని కేంద్రం ఎప్పుడప్పుడు హెచ్చరించింది, అయినా కూడా మాట్లాడలే. నేను ఆ రోజు కేంద్ర మంత్రికి లెటర్ రాసిన, రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ గారికి లెటర్ రాసిన, నా లెటర్ తీసుకుపోయి చెత్తపుట్లో పడేసిండు. ఇక కేసీఆర్ ఇంటలేడని భావించే నేను ఢిల్లీ పోయి, సార్ దయచేసి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టండి, మీటింగ్ పెడితే చర్చ జరుగుతుంది, ఇది ఆపకుంటే మాకు అన్యాయం జరుగుతుంది సార్ అని చెప్పి మొత్తుకున్న రోజు నేను. లాస్ట్ కు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టాం. ఏ రోజు? అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెడితే ఆ రోజు ఏం చేసిండు, ఎంత కుట్ర అంటే కేసీఆర్ అంటే మోసం. ఇది ఇంపార్టెంట్ విషయం అన్న. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెడితే డేట్ కొంచెం ఇక డేట్ ఇది కాదు, ఆ డేట్ కొంచెం నాకు మిస్ అయింది అన్నది. డేట్ డిసైడ్ చేసిండ్రు. ఎందుకంటే ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ టెండర్లు ఆపాలి, మనం ఆ వర్క్ ను ఆపాలని చెప్పి రెండు రాష్ట్రాల డిస్కషన్ జరగాలి, సామరస్యపూర్వకంగా ఉండాలని చెప్పి అపెక్స్ కౌన్సిల్ డేట్ డిసైడ్ చేసి కేసీఆర్ గారికి లేఖ రాసింది జలశక్తి మినిస్ట్రీ. ఇంకో ఫలానా డేట్ నాడు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఉంది, మీరు రావాలి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పి లేఖ రాస్తే ఎంత మూర్ఖుడు కేసీఆర్ అనే వ్యక్తి అంటే, ఈ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పోతే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపాల్సి వస్తుంది అని చెప్పి నేను ఆ సమావేశానికి రాలేను అని లేఖ రాసింది. నేను అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ సమావేశానికి ఈ డేట్ నాడు రాలేను అని లేఖ రాసిండు. ఎందుకు రాలేను అనంటే, ఈ అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరిగితే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపాల్సి వస్తుంది, కమిషన్ రావు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కుమ్మక్కైండు, కాంట్రాక్టర్ కుమ్మక్కైండు, నాకు తెలంగాణ రాష్ట్రం ముఖ్యం కాదు, పైసలు ముఖ్యం అని చెప్పి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ రాకుండా డుమ్మా కొట్టిండు, లేఖ రాసిండు. నేను మొండి పడుతున్నా, ఏం చేసినా లేదు ఎట్టి పట్ల మళ్ళా జరగాల్సిందని చెప్పి మళ్ళీ 1 month తర్వాత మళ్ళీ పెట్టించిన మీటింగ్, మళ్ళీ మొండి పడుతున్న మళ్ళీ అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ పెట్టించింది నేనే, లేఖ రాసింది. ఆ మీటింగ్ పోయిన రోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం కూడా రంగారెడ్డి జిల్లా నుంచి నాగర్ కర్నూలు వరకు, ఇటు ఖమ్మంలో, ఇటు నల్గొండలో, అన్ని జిల్లాలో హెడ్ క్వార్టర్లో మేము ఆందోళన చేస్తాం. కేసీఆర్ ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర పరువును కాపాడు, మా దక్షిణ తెలంగాణ ఎండగొట్టకు, తాగడానికి నీళ్ళవు, పంట పొలాలకు నీళ్ళవు, తెలంగాణ రాష్ట్రం అన్యాయం అయిపోతుంది, మా కోసం అపెక్స్ కౌన్సిల్ లో కొట్టాలని చెప్పి ప్లే కార్డ్స్ పెట్టించి ఇవాళ ఈ ప్రాంతం మొత్తం కూడా ఆందోళన చేస్తాం. మేము ఆంధ్ర భవన్ లో కూడా ఆందోళన చేస్తాం. మేము ఈ మీటింగ్ 3 గంటల పాటు నడిచినంత సేపు నాగర్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు సుధాకర్ రావు గారు నీటిలో మునిగి, ఇంతవరకు మునిగి 3 గంటల పాటు నీళ్లలో కూర్చొని నిరసన వ్యక్తం చేశాడు. రోడ్డు మీకెక్కి నల్ల జెండాతో నిరసన చేసినాం. కేసీఆర్ మా కోసం కొట్టాడు, తెలంగాణ కోసం కొట్టాడంటే పోయిండు, వాపసు వచ్చేసిండు. దానిలో ప్రశ్నించాడు. మాకు అప్పుడు నిద్ర లేచాడు కేసీఆర్.
మా తెలంగాణ రాష్ట్రానికి 299 టీఎంసీలు కాదు 570 అంటే అప్పుడు జగన్ గారు ఏమన్నారు, నువ్వే ఒప్పుకున్నావు చంద్రబాబుతో మాట్లాడుకోని అని జగన్ గారు సమాధానం చెప్పారు. మరి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గారి గురించి కనీసం మాట్లాడిన పాపన వాళ్ళ కేసీఆర్ అన్న వ్యక్తి. ఆ రోజు కేఆర్ఎంబి ద్వారా కేంద్ర ప్రభుత్వము స్పందించి ఆంధ్రప్రదేశ్ కు కేఆర్ఎంబి ద్వారా కేంద్ర ప్రభుత్వం లేఖ రాయించింది. ఏంటంటే సవాల్ లేదు, మీరు అనుమతులు లేకుండా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కడుతున్నారు, దీన్ని ఆపాలని చెప్పి కేఆర్ఎంబి లేఖ రాస్తే, కేంద్రం లేఖ రాస్తే ఆ రోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులు ఆపింది. ఇది సత్యం, ఇది సత్యం. ఇది ఇవాళ ఏమంటున్నారు ముఖ్యమంత్రి గారు, ఏమంటున్నారు, నేను మొన్న చంద్రబాబు కలిసి ఆపినా ఈయన చెప్తున్నాడు, మొన్న ఆపినట. కేసీఆర్ ఏమంటారు, హరీష్ రావు ఏమంటున్నాడు, లేదు కేసీఆరే ఆపినని హరీష్ రావు. నా లేఖ చూపట్టి, నాకు నువ్వు ఆపినట్టు ఈయన ఆపిన లేఖ చూపట్టు, నేను చూపడతా, లేఖ చూపడుతున్నా, నేను అరు లేఖ రాసి నేను చూపడుతున్నా. నేను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, ఆంధ్రప్రదేశ్ నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపింది కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము. గజేంద్ర సింగ్ షెకావత్ గారు కేఆర్ఎంబి ద్వారా లేఖ రాసి దాన్ని ఆపింది వాస్తవం. ఈరోజు పనులు ఆగినాయంటే ఇలా కేంద్ర ప్రభుత్వం చొరవ వల్ల ఆపింది మేము. తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరగకుండా తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడింది మేము. ఆంధ్రప్రదేశ్ అక్రమంగా కడుతున్న ప్రాజెక్టులను ఆపింది మేము. అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది, అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసింది. ఇవాళ మేమే నీటి వర్లము, మేమే అన్నట్టు ఇవాళ అసెంబ్లీ వేదికగా ఓరుకోరు కొట్టాడుకొని, బూతులు తిట్టుకొని, బండబూతులు తిట్టుకొని ఇలా చర్చ దేని మీద జరుగుతుందంటే ఈ పార్టీ ఆ పార్టీ బూతులు